అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ లొల్లి మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ హరీష్ రావుపై కోమటిరెడ్డి అవినీతి ఆరోపణలు. అసెంబ్లీలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయాలన్న హరీష్ రావు, బగ్గుమన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యలను తొలగించిన స్పీకర్. ఒక్కసారి ఇక్కడ చూస్తే ఇగో ఇప్పుడు మా జ్యూస్ మంత్రి గారు, ఎందుకండి మీకు ఇవన్నీ కథ? జ్యూస్ మంత్రి గారు ఇగో పాపం వెంకటరెడ్డికి మతిస్థిమితం బాలేదా, లేకపోతే ఆరోగ్యం ఏమైనా ఖరాబ్ అయిందా, ఏమవుతుంది అనేది అర్థం కాదు. ఎందుకు ఇప్పుడు ఆడున్నటువంటి వాళ్ళతో మాట్లాడకుండా అక్కడ సభ్యులను కించపరిచే విధంగా, వీళ్ళు చిన్నపిల్లలు, ఈయన ఏదో నాకు తెలిసి ఇప్పుడు హరీష్ రావు ఎన్నిసార్లు గెలిచిండు, నువ్వెన్నిసార్లు గెలిచినావు ఒకసారి లెక్కలు తీదామా వెంకటరెడ్డి గారు? ఆయన ఎన్నిసార్లు గెలిచిండు, నువ్వెన్నిసార్లు గెలిచినావు, ఆయన మెజార్టీ ఎంత, నీ మెజార్టీ ఎంత, ఆయన అనుభవం ఎంత, నీ అనుభవం ఎంత, ఒకసారి లెక్కలు తీద్దామా? ఎవరు ఎక్కువసార్లు గెలిచిర్రో? మళ్ళీ ఎందుకు ఈ పొంకనాల మాటలు, పోషెట్టి మాటలు ఎందుకు, దేనికోసం ఇది? పొద్దుగాలనే 2-3 గ్లాసులో జ్యూస్ వేసి వచ్చినావా? ఏం వేసి వచ్చినావు? ఇక చూడండి ఒకసారి. ఇగో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేవాడిని, ఈ పిల్లలతో ఏం మాట్లాడతాం సార్? ఈ పిల్లలతో మేము సార్ చిన్న సబ్మిషన్ సార్. మనం నార్మల్ గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అట్లా సక్కయిందా? మీరు తాగుతారని ఈ ముచ్చటాన్ని మీరు అసెంబ్లీ వేదికగా బయట వేసుకుంటారు. ఇప్పుడు ఎందుకు అనాలి? హరీష్ రావు చిన్నపిల్లగా లెక్క కనపడ్డాడు. ఇప్పుడు నువ్వు మిసాలు కనపడుతున్నాయా హరీష్ రావు దగ్గర? నీకు చిన్నపిల్లగా లెక్క కనపడుతున్నారు వాళ్ళు. సబ్జెక్టు మాట్లాడవచ్చు కదా, ఇట్లాంటి పనికి వాళ్ళ ముచ్చట్లు మాట్లాడి. నువ్వు ఇట్లా మాట్లాడంగానే ఆయన ఎవరు, ఆ బయట కూడా ఉంది, అది కూడా చూపిస్తా. ఎవరు, మన బీర్లా ఐలయ్య లేచి మా మంత్రి తాగడు, అసలు మా మంత్రి తాగడు, మా మంత్రి తాగుబోతాడు కాదని చెప్పేసి ఆయన చెప్తాడు లేచి. ఆడగానే మీడియా పాయింట్లో మన జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మా ముఖ్యమంత్రి తాగాడు, మా మంత్రి తాగాడు అని ఆయన చెప్తాడు. ఇక మేము తాగమని చెప్పేసి ముచ్చట పెడుతున్నాం. మరి మీరు తాగని ఓడి వచ్చి ఇంటికి వచ్చి నువ్వు ఎన్ని గ్లాసులు జ్యూస్ తాగుతావో నీ చుట్టుపక్కల చెప్తే అడుగుతారు, వాళ్ళు అడిగితే చెప్తారు క్లియర్గా. ఇట్లా తీసుకొచ్చి చర్చ మొత్తం ఇంకో సైడ్కి వెళ్ళిపోయింది. చివరికి రికార్డుల నుంచి తొలగిస్తున్నాం అని చెప్పేసి కూడా అది చెప్పారు. అదానీ రేవంత్ బాయి అసెంబ్లీలో ప్లకార్డులతోటి నిరసన ప్రదర్శన. సీఎం సర్కస్ ఫీట్లు చేస్తున్నారు, ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ. అవినీతి పైన నిజంగా పోరాటం చేస్తే దోస్తు ఒప్పందాలను రద్దు చేసుకోవాలి. రాజ్భవన్ దగ్గర ట్రాఫిక్ జాము, సివి ఆనంద్ కేసులు నమోదు చేయాలి. అసెంబ్లీ మీడియా పాయింట్లో హరీష్ రావు.